ఈ కథ యేసుప్రభువు వారు భూమిపైన జీవించిన కాలంలో ఒక సాధారణమైన విధవరాలు, ఆమె కూతురు మరియు అంధుడైన ఆమె తండ్రి జీవితాలలో జరిగిన సంఘటనలు. ఆ చిన్న పాపకు యేసుపైన ఉన్న ఆసక్తి వారి జీవితాలలో ఏ విధంగా ఆదరణ, శాంతి, సమాధానం మరియు నిరీక్షణను తీసుకుని వచ్చిందో చూద్దామా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నేను మీకు చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మలను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించినడలా మీకు ఏమి మేలు కలుగును? పాపులు కూడా అలాగే చేయును కదా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడు కనుక మీరునూ కనికరం చూపించుడి. దేవుని వాక్యము విని దాని నమ్మువారు ధన్యులు. లీసా, ఇక మనం వెళ్ళాలి. చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానీయుడి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. నీ పేరేంటి? లీసా. చాలా చక్కని పేరు. లీసా, ఇంట్లో తాతగారు ఎదురు చూస్తూ ఉంటారు. బోధకుడా, నా బిడ్డను దీవించండి. చాలా అందంగా ఉంది. నీకు శుభము కలుగునగాక. అమ్మా, ఆయనెవరు? ఆయన నజరేతు వాడైన యేసు. కొందరు ఆయనను బోధకుడు అంటారు, ఇంకొందరు మెస్సయ్య అంటారు. అవునా? ఇప్పుడు ఆయనకి నా పేరు తెలుసు. అయితే ఆ యేసు గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనైతే ఇప్పుడు తాతయ్యకి భోజనం సిద్ధం చేయాలనుకుంటున్నాను. తాతయ్య, మీరేమనుకుంటున్నారు? మెస్సయ్య అని మీరు నమ్ముతున్నారా? తాతయ్యకి ఎలా తెలుసు? తాతయ్య ఎప్పుడు చూడలేదు కదా. తాతయ్య తెలివైన వారు కదా, తప్పకుండా తెలిసే ఉంటుంది. మెస్సయ్యా కొన్ని ఏండ్ల క్రితం బెత్లెహేములో దైవకుమారుడు పుట్టినాడనే వార్త విన్నాను. ఆ బాలుడు ఇతడేనేమో. ఇక నీ ప్రశ్నలు ఆపి బయటికి వెళ్ళి నీళ్లు తీసుకురా. తాతయ్యకి ఆకలి వేస్తూ ఉంటుంది. పొట్ట ఖాళీగా ఉన్నా నీ మాటలకు మనసు నిండిపోయిందమ్మా లీసా. ఇంకా ఇక్కడే ఉన్నావా? నీళ్లు తీసుకురామని చెప్పాను కదా, ముందు వెళ్ళి నీళ్లు తీసుకురా. లీసా, అమ్మ కోపంలో ఉన్నట్టుంది. అమ్మ చెప్పినట్టు చేయమ్మా. లీసా అడిగే ప్రశ్నలకు నాకు భయం వేస్తుంది నాన్న. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకైతే చాలా కాలం క్రిందట నేను చూసిన చిన్న పాప గుర్తుకు వస్తుంది. ఆమె కూడా ఇలాగే ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు నా జీవితంలో లీసా తప్ప ఏం మిగిలింది నాన్న? లీసా ఇంకా చిన్న పాపమ్మా. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. మెల్లగా నీ మాట వింటుందిలే. అది చిన్నది కాబట్టే నాకు ఇంత భయం వేస్తుంది. ఆ యేసు గురించి నేను చాలా వార్తలు విన్నాను. ఆయనను వెంబడించే వారిని శిక్షిస్తున్నారు. అందుకే లీసాన్ని అతని నుండి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నాను. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. లీసా, నా కోసం రొట్టెని తీసుంచావా? మీ ఇంట్లో కూడా చేస్తారు కదా,
సరేలే, ఇదిగో తీసుకో. నువ్వు మంచిదానివి లీసా. ఐజాక్, ఆ బోధకుడు గురించి నువ్వేమనుకుంటున్నావు? కొందరు మెస్సయ్య అంటున్నారు, మరి నువ్వేమనుకుంటున్నావు? నేను ఇంకా ఏమనుకోవట్లే. నేను వచ్చేసాక అక్కడేం జరిగింది? ఎన్నో వేల మంది ప్రజలు ఆ బోధకుడు చెప్పే మాటలు వినడానికి వచ్చారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అవునా? ఏం జరిగింది? ఆయన 5 రొట్టెలు 2 చేపల్ని దీవించి అన్ని వేల మందికి ఆహారంగా ఇచ్చారు. 5 రొట్టెలు 2 చేపలా? అన్ని వేల మందికా? ఎలా? నిజం లీసా, నా కళ్ళతో చూశాను. అందరూ భోజనం చేసిన కూర ఇంకా మిగిలింది. ఓ, నిజమా? అతను మెస్సయ్య అట. అతని పేరు యేసు. మరి నువ్వేమంటావు? నిజమే, ఆయనే మన మెస్సయ్య. లీసా, బల్లను శుభ్రం చేయమన్నా కదా. అమ్మా, ఆ యేసుని చూడడానికి మనందరం వెళ్దామా? లీసా, ఇవన్నీ మానేయమన్నాను కదా. వెళ్దామమ్మా, నాకు చూడాలని ఉంది. ఇంకా చాలు లీసా, వద్దని చెప్పానుగా. సంతకు వెళ్ళి కొన్ని సరుకులు తీసుకురా. తాతయ్య, అమ్మెందుకింత కోపంగా ఉంది? అమ్మను విసిగించకు లీసా. అమ్మలో చాలా దుఃఖం ఉంది. మీ నాన్నలా నిన్ను దూరం చేసుకుంటుందేమోనని భయం అమ్మా, అంతే. ఏడవకు లీసా. అమ్మ చెప్పినట్టు సంతకు వెళ్ళిరా. సరే, నేను వెళ్తాను. లీసా, యేసయ్యా, నేనే మీ దగ్గర రావాలని అనుకున్నాను. నాకు తెలుసు. మీరు మా ఇంటికి వస్తారా? ఎంత పని చేసావు లీసా. నాన్న, లేవండి. ఏమైంది సారా? లీసా యేసుని ఇంటికి తీసుకుని వస్తుంది. తాతయ్య, మన ఇంటికి యేసు వచ్చారు. సారా, రూబేను, నీకు శుభము. యేసు, యేసు, మీరు వస్తున్నారని తెలిస్తే మేము కొంచెం సిద్ధపడి ఉండేవారిమి. లీసా ఎప్పుడూ ఇంతే, ఏవేవో చేస్తుంది. లీసా చాలా చురుకైన అమ్మాయి. నేను భోజనం తీసుకొని వస్తాను. అమ్మా, నీ భర్త ఎక్కడా? మనం అతని కోసం వేచి ఉందాము. నా భర్త లీసా పుట్టిన కొంతకాలానికే చనిపోయారు. సారా, రామ్మా, మాతో పాటు కూర్చో. అమ్మా, మనం నాన్నని మళ్ళీ చూస్తామా? లేదు లీసా, నాన్నగారు చనిపోయారు. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. తాతయ్యకి కళ్ళు కనిపించేటప్పుడు అన్నీ ఆయనే చూసుకునేవారు. ఇప్పుడైతే మేమే తాతయ్యని చూసుకోవాలి. రూబేను, ఇప్పుడు చూడుము. యేసు, యేసు. అమ్మా, లీసా. నాన్న, అమ్మో, మర్చిపోయా. లీసా దగ్గరికి వెళ్ళాలి. లీసా, లీసా. ఐజాక్, ఎలా ఉన్నావు? మీరు చూడగలుగుతున్నారా? అవును,
యేసు తాతయ్యని స్వస్థపరిచారు. లీసా, మనం వెళ్దామా? యూదుల రాజట, తగిన శాస్తి చెయ్యాలి. పద పద. థు. నువ్వు లోకరక్షకుడువా? ఇదిగో దైవ కుమారుడు. యూదుల రాజా, ఇదిగో నీ కిరీటం. అప్పటి రోమా ప్రభుత్వము అన్యాయముగా యేసుకు సిలువ వేయమని తీర్పునిచ్చెను. సైనికులు యేసును దుర్భాషలాడి అవమానపరిచి కఠినముగా శిక్షించి సిలువ వేసిరి. అంతగా బాధింపబడినను యేసు వారిని ఒక్క మాటైనా అనక, లోకపాపములను భరించుటకై వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉండినట్లు యేసును మౌనము వహించెను. సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా సర్వలోకానికి పాప విముక్తి కలుగచేసెను. యూదుల రాజా, నిన్ను నువ్వు రక్షించుకో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించుము. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యేసు దాదాపు మిట్ట మధ్యాహ్న సమయములో ప్రాణము విడిచెను. అప్పుడు 3 గంటల పాటు దేశమంతా చీకటి నిండెను. శతాధిపతి జరిగినదంతయూ చూచి, ఈ మనుష్యుడు నీతిమంతుడని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. యేసు చాలా మంచివాడు కదమ్మా, ఎందుకలా జరిగింది? యేసు లోకాన్ని రక్షించడానికి వచ్చారమ్మా. ఆయన చెప్పినట్లే మన కొరకు ఆయన చనిపోయారు. అయితే యేసు మనందరి కోసం చనిపోయారా? అవును లీసా. నాన్నలాగా యేసుని కూడా చూడలేమా? మరి ఎలా రక్షిస్తాడు? బాధపడకు లీసా, అంతా మంచే జరుగుతుంది. యేసు మరణంతో మన జీవితం నిరాశతో నిండిపోయింది. మనకిక నిరీక్షణ లేదు. లేఖనములలో చెప్పిన విధముగా యేసు 3 రోజుల తరువాత మరణాన్ని గెలిచి సజీవుడుగా తిరిగి లేచెను. అటు పిమ్మట తనను తాను శిష్యులకు మరికొందరికి సజీవునుగా కనపరుచుకొనెను. లీసా,
మళ్ళీ నేను చూస్తాననుకోలేదు. నేను నీతో నిరంతరము ఉంటాను. అమ్మా, నేను యేసుని చూశాను. ఆయన బ్రతికి ఉన్నారు. నేను మాట్లాడాను. అయితే నాన్నని మళ్ళీ చూస్తామా? అవును లీసా, మనం తప్పకుండా మళ్ళీ నాన్నని చూస్తాం. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. యేసు మరణంతో మనకిక నిరీక్షణ లేదనుకున్నాను, కానీ మరణాన్ని సైతం జయించి సజీవినిగా తిరిగి లేచి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడన్న నిరీక్షణ మనకిచ్చారు.